శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఈ మధ్య ఎక్కువగా ఇంటర్నెట్లో ఏఐ పేరుతో కొన్ని స్టాండప్ కామెడీ టైప్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అవి చూడటానికి చాలా వల్గర్గా, అందులో కూడా అమ్మాయిల్ని పెట్టి స్టాండప్ కామెడీలో కూడా వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతోంది. ఇవి నిజమే అనుకొని దారుణమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. వీటిని ఎలా అరికట్టాలంటారు? ఈ ఏఐతో ప్రమాదాలు ఇక్కడి నుంచే మొదలైనవి అని అనుకోవచ్చా? అంటే మీకు చూసారా, ఏ టెక్నాలజీ వచ్చినా కూడా టెక్నాలజీ మనకి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. కానీ మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది దేనికైనా కూడా. సో ఇక్కడ కూడా మళ్ళీ ఆడవాళ్లే టార్గెట్ అవుతున్నారు. సో మహిళ లేకుండా మగవాడు ఏది చేయలేడా? మహిళనే ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు మహిళల్ని అంటే అవి నిజంగా వాళ్ళు మహిళలు కాదు, మనందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి వాళ్ళని నిజంగా మనుషులే అన్నట్టుగా, వీళ్ళు అమ్మాయిలే అన్నట్టుగా చూపిస్తున్నారు. మీరు అన్నట్టు వాళ్ళు నిజమైన అమ్మాయిలు అనుకుని వాళ్ళు మాట్లాడే మాటలు విని అవి ఒక రకంగా బూతులే మీరు అన్నట్టుగా. అంటే ఆడవాళ్ళ కోరికలకి సంబంధించి, లేదు ఆడవాళ్ళు ఇంత విచ్చలవిడిగా ఉంటారా, ఆడవాళ్ళు ఈ రకంగా మాట్లాడతారా, లేకపోతే మొగుళ్ళని ఈ రకంగా మోసం చేస్తారా, లేకపోతే మొగుళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారా, అంటే ఇలాంటి అర్థం వచ్చేలాగా ఆ కమెంట్స్ ఉన్నాయి. మీరు చూసారంటే స్టాండప్ కామెడీ పేరుతోటి. అంటే స్టాండప్ కామెడీ అనేది మామూలుగా జనరల్గా జరిగే వాటి మీద ఉంటుంది. కానీ అలాంటిది ఒక శృంగారానికి సంబంధించి, లేకపోతే ఆడవాళ్ళ కోరికలకు సంబంధించి ఈ రకంగా దాన్ని సెగ్రిగేట్ చేసి చేయటం అనేది చాలా అసహ్యంగా ఉందండి. ఈ చేసేవాళ్ళు కూడా మళ్ళీ మగవాళ్ళే. అంటే మగవాళ్ళ బుద్ధి ఏ రకంగా ఎంత నీచంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు అనుకుంటారు కానీ పాత మన సాహిత్యం బ్రహ్మాండంగా ఉంటుంది, లేకపోతే అందులో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయి. బోల్డ్ శృంగార కావ్యాలు వచ్చాయి. ఆ కావ్యాల్లో కూడా అంటే భక్తిలో కూడా శృంగారాన్ని చూపించి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం అంటే అవి ఆ కావ్యాలకు అలాంటి ముద్ర పడిందిలేండి. అలాంటి కావ్యాలు ఉన్నాయి. అంటే మనిషిలో ఉండే యవనాలి ఆ విచ్చలవిడి ఆలోచనలు అనేవి ఈ రకంగా బయటకు వస్తాయా, ఇవి ఎంత చేటు చేస్తాయి సంఘానికి అనేది. ఇప్పుడు అవి చూసి ఆడపిల్లలు కూడా ఇంత విచ్చలవిడిగా మాట్లాడొచ్చిన ఒక అభిప్రాయానికి వచ్చారనుకోండి. ఇప్పటికే మనం రాజకీయ పార్టీల వల్ల చాలా భాష విషయంలో చాలా నష్టపోయాం. అంటే ఏ రకంగా అంటే మాట్లాడటం అంటే బూతులు మాట్లాడటం అనే ఒక సంస్కృతిని గత 5 ఏళ్లలో అక్కడ వైసీపీ తీసుకొచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఆఫ్ లేట్ ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే సభ్య సమాజంలో మనం బతకగలమా, అసలు ఇలా మాట్లాడచ్చా అనే ఒక భావన వస్తుంది. అంటే మీరు రాజకీయ నాయకులుగా ఉండి మీరు ఒక మంచిని సెట్ చేయాలి. అలాంటిది ఒక భాష అంటే మాట్లాడకూడని ఒక భాషను తీసుకొచ్చి మీరు ఒక అధికారంలో ఉండే ఒక నాయకుల్ని తిట్టడానికి ఉపయోగిస్తున్నారంటే మీ అసహనం అక్కడ వ్యక్తం అవుతుంది. మీరు 10 ఏళ్ళు ఒక రాజకీయ నాయకులుగా మీరు ఒక రాష్ట్రాన్ని ఏలి మిమ్మల్ని ప్రజలు వద్దనుకున్నాక భరించలేకపోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో 5 ఏళ్ళు ఉండి అసలు ప్రతిపక్షంలో ఉండే ఆడవాళ్ళ అంటే వాళ్ళకి సంబంధం లేకపోయినా, రాజకీయాల్లో లేకపోయినా రాజకీయ నాయకుల పిల్లల్ని లేదా భార్యల్ని తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని తిట్టించి అలాంటి సంస్కృతిని వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, మనం ఇలాంటి సమాజంలో ఉంటున్నాం కాబట్టి నాయకులే ఇలా ఉన్నప్పుడు మామూలు సాధారణ యువకులు ఈ రకంగా చేయటం అనేది ఎట్లా చూడాలి? అంటే వాళ్ళనే మీరు కంట్రోల్ చేయనప్పుడు మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తారని అడుగుతారేమో మనకు తెలియదు. కాబట్టి ఈ భాష విషయంలో ఒక కొత్త చట్టం తీసుకొస్తారా? అలాగే ఏఐ విషయంలో కూడా ఏదైనా చట్టాలు తీసుకొస్తారా? ఎందుకంటే టెక్నాలజీని మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందులో ఉండే మంచి చెడును కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకు మినిస్టర్స్ ఉన్నారు, ఐటీ మినిస్టర్స్ అటు సెంటర్లోనూ ఉన్నారు, ఇక్కడ స్టేట్స్లోనూ ఉన్నారు. సో ఇది వాళ్ళ ముందు ఉండే టాస్క్ అనమాట. వాళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలండి. అసలు ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు, అదే పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఇవాళ ఏఐ ద్వారానే పట్టుకోవచ్చు దాన్ని. మళ్ళీ ఇప్పుడు ఒకటి మనకి ఒక టూల్ అనేది మనకి ఒక మంచికి పనికొచ్చేటప్పుడు, చెడుకి పనికొచ్చేటప్పుడు ఆ చెడును పరిహరించాలంటే మళ్ళీ మంచి మార్గంలోనే వెళ్ళాలి. కాబట్టి ఇవాళ ఈవెన్ బామ్మలు కూడా బామ్మల్ని క్రియేట్ చేసి బామ్మల ద్వారా బూతులు చెప్పిస్తున్నారు. అంటే ఎందుకు మనిషి ఇంత పెర్వర్టెడ్గా అయిపోతున్నాడు, భరించలేకపోతున్నాం మనం.
అంటే వయసులో జరగాల్సినవన్నీ జరగకపోవటం వల్ల ఇలా అవుతున్నారా? ఇప్పుడు యువత కూడా ఎట్లా తయారయ్యారంటే, ఒకటి చదువు, ఈ లక్ష్య సాధన, డబ్బులు సంపాదించటం, డబ్బులు అంటే సంపాదించాక ఆస్తులు కూడబెట్టుకోవటం, ఈ ఉచ్చుల్లో పడి వీళ్ళు స్వసుఖాలు త్యజిస్తున్నారు. నెక్స్ట్ ఒక వయసులో జరగాల్సిన ముద్దు ముచ్చట్లు అంటారు, అవి జరగట్లా. పెళ్ళిళ్ళు సరైన సమయానికి జరగట్లే. అప్పుడు ఈ కోరికలు తీరక మనుషులు ఇలా వికృత స్వభావాలుగా మారుతున్నారా? సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ చెప్పాలంటే. సో దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలంటే వీళ్ళు చదువుకుంటున్నారు కరెక్టే. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, తమ కోరికల కంటే ఎలాంటి కోరికలు? నాకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, ఓ 4 కార్లు ఉండాలి, లేదు ఒక 5 అంకెల జీతం ఉండాలి. ఇవి తగ్గించుకుని ఫస్ట్ ఒక మంచి మనిషి దొరకాలి, ఒకళ్ళకొకళ్ళు, ఆడైనా మగైనా నన్ను బాగా చూసుకోవాలి, మినిమం కంఫర్ట్స్ ఉంటే చాలు. కంఫర్ట్స్ ఎక్కువ కంటే కూడా సరైన భర్త రావాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన పరిధి మారిపోతోంది. అది మారకుండా ఉండాలి అంటే వీళ్ళు ఒక 25 ఏళ్లకో 26 ఏళ్లకో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాంటి వికృత ఆలోచనలు రావేమో. సో నేను చెప్తున్నది అది. కాబట్టి ఇక్కడ ఒకటేంటంటే ఏఐ ద్వారానే దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ఖచ్చితంగా దీనికి ఒక ముగింపు అయితే రావాలండి. లేకపోతే దీని ప్రభావం యువత మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ అమ్మాయిల్ని ఇంకా ఎక్కువ నెగిటివ్ చేస్తారు. వాళ్ళ మీద ఎవర్షన్ అనేది ఎక్కువ అవుతుంది.